హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 88వ భాగం. పూబాణి, చకోరాక్షి అనే పరిచారికలు రాజసభలో జరిగిన విశేషాలను గురించి చెప్పుకున్న తర్వాత వారిద్దరూ ఇలా మాట్లాడుకోసాగారు. చకోరాక్షి, మొన్నటి సభలో మన మంత్రి సుమేధుని కూతురని చెప్పుకొని రాకుమార్లతో పింగళాక్షుడే ముద్రికను తీశాడని చెప్పిన అమ్మాయి నిజంగా మంత్రి కూతురు కాదట. కానీ ఆమె బుద్ధి కుశలతకి, సౌందర్యానికి మెచ్చి మన సుముఖుడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అని పూబోణి చెప్పింది. అది విని చకోరాక్షి, మరి ఆ అమ్మాయి క్షత్రియ కన్యక, బ్రాహ్మణ కన్యక? చాలా అందంగా ఉంది కదా అంది. దానికి పూబోణి, ఆమె ఎవరో చెబుతాను విను. ఘటదత్తుడు అనేవాడు సరోజిని ఈ ఊరు వచ్చి బ్రాహ్మణులం అని చెప్పి అన్నా చెల్లెలం అవుతామని నమ్మించి ఈ వీధిలో ఉంటూ మన మంత్రిగారికి వచ్చిన కష్టం గట్టెక్కించింది. సుముఖుడు ఆమెను చూసి మోహించి ఆమె వెంట తిరుగుతూ మంత్రిని ఆశ్రయించి, మంత్రివర్య, మీకు సంతానం లేరని విన్నామే, మరి ఈమె నీకు కూతురు ఎలా అయింది అని అడిగాడు. మంత్రి నిజం చెప్పాడు. సుముఖుడు సరోజిని పట్ల విరహంతో ఆమెను పెళ్లి చేసుకుంటేనే గాని జీవించలేనన్నాడు. మంత్రి ఆమె అన్నతో మాట్లాడి వారిద్దరికీ వివాహం చేయటానికి ఒప్పించాడు. అయితే ఆమె బ్రాహ్మణ కన్య కాదు, వెలయాలు చంద్రావతి కూతురు. ఘటదత్తుడు ఆమె అన్న కాదు. అతను ఏ కులం వాడో తెలియదు, కానీ దొంగలకు నాయకుడట. చంద్రావతి దగ్గర ఉన్న సంపదను దోచుకోవటానికి దొంగలతో కలిసి విటుడుగా ప్రవేశించి ఆమె ధనమంతా దోచుకొని సరోజినిని ఎత్తుకొని పారిపోయి వచ్చాడట. చంద్రావతి ఆ దేశపు రాజుతో జరిగిందంతా మొరపెట్టుకోగా ఆయన గుర్తులు చెప్పి దూతలను పంపించాడు. వారు జాడ తెలుసుకొని వచ్చి రాజభటులు ఘటదత్తుడిని పట్టుకున్నారు. పత్రికల వలన మంత్రి వారి విషయమంతా తెలుసుకొని అక్కడి రాజశాసనానికి భయపడి దూతలకి లంచం ఇచ్చి రహస్యంగా వారిద్దరినీ ఎక్కడికో పంపించేశాడు. ఆమె వేశ్యాపుత్రిక కావడంతో వివాహం చేసుకోవడానికి కుదరదని వారిద్దరూ ఎక్కడికో వెళ్ళిపోయారని సుమేధుడు సుముఖునితో చెప్పాడు. అయినా సుముఖుడు మనసు మార్చుకోలేదు. రాకుమారుడు వారిని వెతుకుతూ వెళ్ళాడు. రాణిగారు పెద్ద కొడుకు కోసం పరితపిస్తోంది అంటూ చెప్పింది. ఘటదత్తుడు సరోజినిని వలచి తెచ్చి చెల్లెలను ఎందుకు చెప్పాడు? సుముఖునితో పెళ్లికి ఎందుకు అంగీకరించాడు అని చకోరాక్షి అడిగింది. దానికి పూబోని, మంచి ప్రశ్నే వేశావు. చెల్లెలని చెబితే గాని సుముఖుడు ఆమెను పెళ్లి చేసుకోడు. సుముఖుడు రాజై ఆమె మహారాణి అయితే అతనికి ఏదో ఒక సాయం చేయకపోతుందా? ఇదంతా వారు ఒక పథకం ప్రకారమే చేశారు అంది. ఘటదత్తుడు సరోజిని మంత్రి వల్ల రాజభటులను తప్పించుకొని ఆ ఊరు వదిలి నడుస్తూ, చెల్లెలా, నీకు మంచి భర్త లభిస్తే నా భారం తొలుగుతుందనుకున్నాను. కానీ నువ్వు వేశ్యాపుత్రికవని తెలిసి రాకుమారుడు నిన్ను పెళ్లి చేసుకుంటాడా? పోన్లే, మరో దారి చూసుకుందాం అన్నాడు ఘటదత్తుడు. దానికి సరోజిని, అన్నా, నా గురించి శ్రమ పడకు. ఏదైనా ఉద్యోగం చూసుకుని మంచి పిల్లను చూసి పెళ్లి చేసుకో. నేను నీ దగ్గర దాసీగా ఉండిపోతాను అంది. నీకంత కర్మ పట్టలేదు. నీ విద్యా గుణాలకు తగిన వరుణ్ణి చూసి పెళ్లి చేస్తాను. మహారాణివి కావలసిన లక్షణాలు నీలో ఉన్నాయి, బాధపడకు అని ఓదార్చాడు. కొన్నాళ్ళు ప్రయాణించిన తర్వాత వారు కమల అనే నగరం చేరుకున్నారు. ఎవరూ గుర్తుపట్టకుండా వారు ముఖాలకు ఏదో బూడిద పూసుకున్నారు. తర్వాత వాళ్ళు సుమతి అనే వర్తకుని ఇంట్లో బస చేశారు. వికృతమైన ఘటదత్తుని రూపం చూసి మొదట అతను సామాన్యుడు అనుకున్నా అతనితో మాట్లాడాక అతని విద్యా విశేషాలను మెచ్చుకొని వాళ్ళింట్లో కొన్నాళ్లు ఉండమని సుమతి బలవంత పెట్టాడు. ఘటదత్తుడు పగలంతా పురవీధుల్లో తిరుగుతూ అక్కడి వింతలు చూసి రాత్రి వేళల్లో పురాణ గాథలు చెబుతూ ఉండేవాడు. సరోజినితో ఒకనాడు అతను పుర విశేషాలు చెప్పడం ప్రారంభించాడు. ఇంద్రదత్త కథ. చెల్లి, ఈ నగరానికి రాజు విజయదేవుడు.
రాణి శర్వాణి. అతను మహేంద్ర యాగం చేసిన కూతురు మాత్రమే పుట్టింది. ఆమె పేరు ఇంద్రదత్త, చాలా అందమైనది అని చెప్పాడు ఘటదత్తుడు. సరోజిని నవ్వి, ఆమెనంతగా వర్ణిస్తున్నావు, పెళ్లి చేసుకోవాలని ఉందా అని అడిగింది. మానవుల యవ్వనము స్థిరం కానిది కనుక మనుషులను పెళ్లి చేసుకోదట. వసంతుడు, జయంతుడు, నల కుబేరుడు వంటి వారినే పెళ్లాడుతుందట. భూలోక చక్రవర్తులను చేసుకోమని తండ్రి ఎంత చెప్పినా వినిపించుకొని ఆమెను నేనెలా చేపట్టగలను అన్నాడు. దానికి సరోజిని, అన్నా, నీ చెల్లెలి బుద్ధిబలం నీకు తెలుసుండి కూడా అలా మాట్లాడతావేం? నీకు అలాంటి కోరిక ఉంటే తప్పకుండా తీరుస్తాను అని చెప్పి సరోజిని మర్నాడు చిత్రలేఖన సామాగ్రిని తీసుకొని వికృత వేషంతోనే ఇంద్రదత్త అంతఃపురానికి వెళ్ళి ఆమె దర్శనం కోరింది. ఇంద్రదత్త వెంటనే అనుమతి ఇచ్చింది. ఇంద్రదత్త సరోజిని వికృత రూపం చూసి పరిహసించి వెంటనే పంపించేయమనగా సరోజిని, అమ్మా, నా రూపం చూసి అలా మాట్లాడకు, చిత్రలేఖనంలో నా నైపుణ్యం చూడు అంటూ రాకుమార్తె దగ్గర ఉన్న కంతు, వసంతు, జయంతుల చిత్రాలని యథాతథంగా చిత్రించింది. సరోజిని వేసిన చిత్రాలను చూసి రాకుమారి ఆశ్చర్యపోయింది. సరోజిని రాకుమార్ని చూసి, అమ్మా, ఈ చిత్రపటాలు ఎవరివి అని అడగ్గా దానికి ఇంద్రదత్త, వీరెవరివో తెలియకుండానే చిత్రలేఖనంలో నీ అంతటి వారు లేరని విర్రవీగావా అని ఆక్షేపించింది. వారంతా దేవపురుషులని వారిని పొగిడింది. అప్పుడు సరోజిని, రాకుమారి, దేవతలు రెప్పలు వేయరు, బొల్లివ్యాధి వచ్చినట్లు శరీరమంతా తెలుపు. మన పెద్దలు దేవతలపై గౌరవంతో వారిని సుందరులు అని పొగిడారే గాని వారికన్నా అందమైన వారు మన భూలోక చక్రవర్తులు. వారినే చూసే కదా మహాశ్వేత పుండరీకుణ్ణి, కాదంబరి చంద్రాపీడుని కోసం ఎన్నో బాధలు అనుభవించింది అంటూ కొన్ని ఉదాహరణలు చెప్పింది. సరోజిని మాటలతో ఇంద్రదత్త దేవతల మీదుండే ఆరాధనను తొలగించుకొని ఆమెతో ఏ విషయంలోనూ వాదించలేకపోయింది. నీ ఆకారాన్ని చూసి సామాన్యురాలివనుకున్నాను, కానీ అఖండురాలివే అంటూ పొగిడింది. సరోజిని వృత్తాంతం అడిగింది. సరోజిని దానికి ఏదో సమాధానం చెప్పి, ఇంద్రదత్త, నీ దేవపురుషులు ఇతను ముందు నిలబడగలరేమో చూడు అంటూ ఒక చిత్రపటం వేసింది. ఆ పటం చూసి రాకుమారి ఆశ్చర్యపోయి, ఇది నిజంగా ప్రతిరూపమేనా లేక ఊహించి వేశావా అంటూ ప్రశ్నించింది. ఆ మాటలకు సరోజిని, మనుషులలో కూడా ఎంత అందమైన వారున్నారో చూసావా, ఇతని చరిత్ర అద్భుతమైనది అని చెప్పి వెళ్ళటానికి అనుమతిని కోరింది. రాకుమారి ఆ చిత్రపటాన్ని తన దగ్గరే ఉంచమని చెప్పి ఆమె వెళ్ళడానికి అంగీకరించింది. రాకుమారి, నేను సుమతి అనే వర్తకుడి ఇంట్లో ఉంటున్నాను, రేపు వచ్చి కలుస్తాను అని చెప్పి ఇంటికి వచ్చేసింది. ఘటదత్తుడు ఆత్రంగా ఆమెకు ఎదురు వెళ్ళి, చెల్లి, ఏం జరిగింది, అక్కడ విశేషాలేమిటి అంటూ ప్రశ్నించాడు. దానికి సరోజిని, అన్నా, తొందరపడకు అని అక్కడ జరిగిందంతా వివరించింది. ఘటదత్తుడు ఆనందంతో పొంగిపోయాడు. మర్నాడు సరోజిని అంతఃపురం వెళ్ళేసరికి ఇంద్రదత్త ఆ చిత్రపటాన్నే చూస్తూ కూర్చుంది. సరోజినిని చూసి ఆమె సాదరంగా ఆహ్వానించి, ఇది నిజంగా నువ్వు ఊహించిందేనా లేకపోతే ఎక్కడైనా చూసావా? ఇంతటి అందమైన వాడు భూమి మీద ఉన్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను అని అడిగింది. ఇంద్రదత్త, దీనిలో కల్పితం ఏమీ లేదు, ఇతను ఈ ఊళ్ళోనే ఉన్నాడు, కావాలంటే చూడు అంది సరోజిని. ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడు, ఏ దేశం వాడు, అతన్ని ఎలా చూడగలను అంది. అమ్మా, అతని వివరాలు నాకు తెలియవు, ఒక ఇంట్లో ఉంటే చూసి అతని అందానికి మెచ్చుకొని ఈ చిత్రం గీశాను, నీకు నచ్చితే దౌత్యం చేస్తాను అంది. రాకుమారి కొంచెంసేపు ఆలోచించి, సరోజిని, ఎల్లుండి శుక్రవారం సాయంకాలము దుర్గాదేవి గుడికి వస్తాను, అప్పటికి అతన్ని అక్కడికి తీసుకుని రాగలవా అని అడిగింది. దానికి సరోజిని, నాకు కొత్తవాడే కదా, అయినా ప్రయత్నించి చూస్తాను అంది.
వెంటనే ఇంటికి వచ్చి ఘటదత్తుడితో జరిగింది చెప్పింది. ఘటదత్తుడు కష్టంగా ఆ 2 రోజులు గడిపి శుక్రవారం నాడు అందంగా తయారై దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి రాకుమారి కోసం ఎదురు చూడసాగాడు. సరోజిని అంతకు ముందే ఇంద్రదత్త దగ్గరికి వెళ్ళింది. ఆమెను చూడగానే రాకుమారి అతని గురించి విశేషాలు అడిగింది. రాకుమారి, అతని కోసం చాలా శ్రమపడి పట్టుకున్నాను. అతన్ని కష్టపడి ఒప్పించాను. నువ్వు అదృష్టవంతురాలివే. ఆలస్యం చేయకుండా తొందరగా బయలుదేరు అంది. ఇంద్రదత్త చక్కగా అలంకరించుకొని గుడికి వెళ్ళింది. రాజభటులు వచ్చి ఆ గుడిలో పురుషులెవరూ ఉండకూడదని అందర్నీ తరిమివేయటంతో ఘటదత్తుడు అంతకు ముందే ఆ ఆవరణలో ఉన్న భైరవాలయంలోకి వెళ్ళి తలుపు వేసుకుని విగ్రహం దగ్గర కూర్చున్నాడు. ఇంద్రదత్త గుడిలో ప్రదక్షిణ చేస్తుండగా ఆమెను చూసి పరితపించాడు. ఇంద్రదత్త అమ్మవారి పూజ ముగించుకుంది. సరోజిని ఆవరణలోని విశేషాలు చూద్దామనే నెపంతో పక్కకు తీసుకువెళ్ళి భైరవాలయంలోని ఘటదత్తుణ్ణి చూపించింది. సుందరుడైన అతన్ని చూసి ఇంద్రదత్త ఏదో ఆలోచిస్తూ దేవుడి కోసం తెచ్చిన పూలమాలను ఘటదత్తుడి మెడలో వేసి నమస్కరించి ఇవతలికి వచ్చేసింది. పరిచారికులు తొందర చేయగా రథమెక్కుతూ, సరోజిని, రేపు తొందరగా రా, నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి వెళ్ళిపోయింది. సరోజిని ఘటదత్తుడి దగ్గరికి వచ్చి, రాకుమారి వెళ్ళిపోయింది, చీకటి పడింది అని చెప్పి అతన్ని బయటకు తీసుకువచ్చింది. రాకుమారి ఏమంది? అంగీకరించిందా అని అడగ్గా దానికి సమాధానము, నీ మెడలోని పూమాలను అడుగు అని నవ్వింది. మర్నాడు సరోజిని అంతఃపురానికి వెళ్ళేసరికి రాకుమార్తె ఘటదత్తుని చిత్రపటాన్నే తదేకంగా చూస్తూ కూర్చుంది. అంతలో సరోజిని రావటం గమనించి, దొంగలా ఎప్పుడొచ్చావు అని అడిగింది. మీ ఆనందానికి అడ్డు రాకూడదనే నేను మిమ్మల్ని పలకరించలేదు అని జవాబిచ్చింది. చెలి, సరోజిని, ఇతను నాకు తగినవాడేనంటావా? ఇతను అన్నింటిలోనూ అసాధారణమైనవాడు. మా తండ్రి తర్వాత అతనే రాజు అవుతాడు. నీ ఉద్దేశం ఏమిటి అని అడిగింది. దానికి ఆమె, రాకుమారి, నన్ను అడిగే పూలమాల అతని మెళ్ళ వేశావా? నేనొద్దంటే మాత్రం అడుగుతావా? ఇప్పటికైనా నా చిత్రం నిజమేనని ఒప్పుకుంటావా అంది. నువ్వు చెప్పింది నిజమే. నా పెళ్లి విషయం నేనే మా తల్లిదండ్రులతో మాట్లాడటం పద్ధతి కాదు. ఈసారి వారు ఆ ప్రస్తావన తేగానే ఇతని విషయం చెప్పి ఒప్పిస్తా. అంతవరకు అతను ఇక్కడే ఉండేటట్లు చూడు అని ప్రార్థించింది. దేవి, నిన్ను వదిలి అతను ఎక్కడికి పోగలడు అని ఆమెను అనునయించి ఇంటికి వచ్చేసరికి ఘటదత్తుడు విచారంగా కనిపించాడు. అన్నా, అంత విచారంగా ఉన్నావేం? నీకు పెళ్లి నిశ్చయించాను. 10 రోజుల్లో నువ్వు ఈ దేశానికి రాజువు కాగలవు. నీకంటే ఆమెకే ఎక్కువ తొందరగా ఉంది అని సరోజిని చెప్పింది. దానికి అతను నిట్టూర్చి, చెల్లి, మనకింకా మంచి రోజులు రాలేదేమో. మనల్ని వెతుక్కుంటూ రాజభటులు ఇక్కడికి వచ్చారు. మనల్ని పట్టి ఇచ్చిన వారికి పారితోషికం కూడా ప్రకటించారు. మన గతం తెలిస్తే రాకుమారి నీచులుగా భావిస్తుంది. ఆ అపకీర్తి రాకుండానే మనం ఈ ఊరు వదిలి వెళ్ళటం మంచిది అన్నాడు. సరోజిని, అన్నా, ఈ రాజభటులు మనతో పాటే వచ్చి జరగవలసిన శుభకార్యాలను చెడగొడుతున్నారు. లేకపోతే నువ్వే రాజువయ్యుండేవాడివి. మనం చెప్పకుండా వెళ్ళిపోతే ఇంద్రదత్త బాధపడుతుంది. చెబితే ఒప్పుకోదు. కాబట్టి మనం ఊరి వదిలి వెళ్ళిపోవటమే మంచిది అనుకొని తెల్లవారుజామునే ఇద్దరూ ఊరు వదిలి అడవి మార్గంలో పయనించసాగారు. చెల్లి, మనం చాలా దురదృష్టవంతులం. వివాహాలు నిశ్చయమై కూడా చెడిపోయాయి. ఎంతకాలం ఇలా వారిని తప్పించుకొని తిరుగుతావు? ఎంతో బుద్ధిబలం ఉన్న నువ్వు కూడా అడవుల వెంట తిరుగుతున్నావు. 100 మందినైనా జయించగల నేను కూడా పిరికివాడిలా పారిపోతున్నాను. ఇదేం కర్మ అంటూ ఘటదత్తుడు వాపోయాడు. అన్నా, మనకి మంచి సమయం వస్తుందిలే, అంతదాకా మనం వేచి ఉండటం మంచిది అని ఊరడించింది. వారు ఒకరోజు మధ్యాహ్నము మర్రి చెట్టు నీడలో పడుకొని తమ గత చరిత్రను తలుచుకుంటూ ఉండగా
ఆ చెట్టు మీద దాగి ఉన్న 100 మంది రాజభటులు వారిని ముట్టడించారు. సరోజిని అపాయం కలగకుండా ఎలాగో ఆమెను అవతలికి దాటించి నిరాయుధుడుగానే ఘటదత్తుడు 30 మంది దాకా చంపాడు. మిగిలిన వాళ్ళు అతడి కాళ్ళు చేతులకు సంకెళ్ళు వేసి బంధించి కాళిందీపురం వైపు నడిపించారు. సరోజిని జాడ మాత్రము తెలుసుకోలేకపోయారు. సరోజిని అనే చిత్రలేఖకురాలు సంబంధం కలిపినందున తను ఘటదత్తుడు అనే పుణ్యశాలిని వరించినట్లుగా ఇంద్రదత్త తన సకురాలితో చెప్పుకుంది. అయితే సరోజినిని వెతకటానికి వెళ్ళిన ఆ సకురాలు మురళికి ఎంత వెతికినా సరోజిని కనిపించలేదు. అయితే ఘటదత్తుణ్ణి పట్టి ఇచ్చిన వారికి కాళిందీపుర ప్రభువు 3 గ్రామాలు కానుకగా ఇస్తానని ఎందుకు ప్రకటించాడో వారిద్దరికీ అర్థం కాలేదు. అతను ఇంకో ఘటదత్తుడు కావచ్చు, సరోజిని అతడి దగ్గరికే వెళ్ళిందేమో అని సంశయించారు. ఆమె వరించిన ఘటదత్తుడు దొంగల ముఠా నాయకుడని ఆ ఇంద్రదత్త తండ్రి కూతుర్ని తులనాడాడు. సరోజిని మూలాన తాను వలలో పడ్డాననుకుంది ఇంద్రదత్త. కానీ ఇంకొకరిని పెళ్లాడనని నిర్ణయం మార్చుకోనని స్థిరంగా అన్నది. సరోజిని ఘటదత్తుల్ని వెతికి తెచ్చే భారము తన సకురాలైన మురళి మీదనే ఉంచింది ఇంద్రదత్త. ఆమె ఒక గ్రామం చేరి కథలు చెప్తూ ఓ ఇంటి వద్ద కూర్చున్న ఒక ఆమెను కలిసింది. ఆ ఇద్దరి సంభాషణంలో ఘటదత్తుడు ఉత్తమ కుల సంజాతుడని అతడి కథ మొత్తం తెలిపిందామె మురళితో. తీరా ఆరాధిస్తే మారువేషంలో కథ చెప్తున్న ఆమె సరోజిని. ఇంద్రదత్త పడుతున్న బాధంతా సరోజినికి మురళి వివరించింది. నా పరోక్షంలో జరిగినందువలన నీ పేరు వినటమే తప్ప నిన్ను చూడలేకపోయాను అన్నది మురళి. నిజమే, నువ్వు ఇంద్రదత్త చెలికత్తవని నువ్వు చెప్పినాకే నాకు తెలిసింది. సకురాలివయ్యావు, నిజం చెప్తున్నాను. మేమే మీ ఊరి నుంచి వచ్చేస్తుంటే అడవిలో రాజభటులు మమ్మల్ని అడ్డగించారు. ఘటదత్తుడు వారి బారి నుంచి నన్ను తప్పించి తానొక్కడే 30 మందిని సంహరించాడు. కానీ మిగిలిన వాళ్ళు అతనికి సంకెళ్ళు వేశారు. నేను మారువేషంలో అనుసరించాను. అతడు విడిపించబడటం నాకు తెలిసినా నేను అతన్ని కలుసుకోలేకపోయాను. నేనక్కడ ఉన్నట్లు అతడికి తెలియదు. మిత్రుడితో కలిసి ఘటదత్తుడు ఎటు వెళ్ళింది నాకు అర్థం కాలేదు. నేను అతన్ని వెతుక్కుంటూ మొన్ననే ఈ పల్లె చేరాను. ఇది 4 రాజ్యాల కూడలి మార్గంలో ఉంది. అందువలన అతడు ఏ దారినైనా ఇక్కడికి వస్తాడేమోననే ఆశ. దైవవశాన నిన్ను కలుసుకున్నాను. ఈ రహస్యాన్ని ఇంతవరకు నేను ఎవరికీ చెప్పలేదు. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. ఘటదత్తుడు భూలోకమంతా ఏలదగిన బలశాలి, ధర్మరాజును మించిన గుణవంతుడు. అతనికి మంచి రోజులు ఎప్పుడొస్తాయో అంది సరోజిని. ఘటదత్తుడికి ఇంద్రదత్త మీద అనురాగం ఉంది కనుక మనం ఇంద్రదత్త దగ్గరే ఉంటే ఆయన్ని అక్కడే కలుసుకోవచ్చు అని చెప్పి ఒప్పించి సరోజినిని తీసుకువెళ్ళి తమ నగరానికి చేరింది మురళి. పాటలిక, మంజరిక అనే అంతఃపుర చెలికత్తెలు అత్తాకోడలు కూడా. ఓ రోజున వారు కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే చాలా విషయాలు ఒకరికొకరికి తెలిసాయి. వాటిని బట్టి మహారాజు కౌముది మీద అలిగి అంతఃపురానికి వెళ్ళలేదట. కౌముదికి ఆడపిల్ల పుడితే ఏర్పాటు చేసిన ప్రకారము మృత శిశువును ఆమెకు చూపి పుట్టిన పిల్లని అక్కడి నుంచి తప్పించారు. కౌముది తల్లి అక్కడికొచ్చి కళావతికి కలిగే సంతతిని ఎలాగైనా కడదేర్చమని బోధించింది. పుట్టిన ఆడ శిశువును అంతఃపురం నుంచి దూరం చేయాలని తీసుకువెళ్తుంటే దారిలో ఆబోతు ఆ దాసి వెంట పడటంతో చేతిలోని బిడ్డ జారిపోయింది. ఆబోతు రంకెలు తగ్గాక అక్కడికి వచ్చి చూస్తే పిల్ల అక్కడ లేకపోయేసరికి తొక్కి చంపేసి ఉంటుందని అనుకుంది. కళావతి కన్నా మగ శిశువుని దాసి ఓ కుండలో పెట్టుకుని వెళ్తూ ఉంటే అర్ధరాత్రి పూట పిశాచం వెంటపడేసరికి ఆమె ఆ కుండని అక్కడే ఎత్తేసి పారిపోయింది. మొత్తం మీద కొద్దిపాటి తేడాతో కౌముది, కళావతులకు జన్మించిన శిశువులు దాసీ జనం చేత అంతఃపురానికి దూరంగా తీసుకుపోబడ్డారు. ఇది ఆనాటికి చాలా కాలం క్రితం జరిగిన విషయం.
ఘటదత్తుణ్ణి చూసే కౌముది నవ్వింది అనే అనుమానం ఉంది వసుంధరుడికి. దాంతో అతడు ఘటదత్తుణ్ణి ఊరి నుంచి వెళ్ళగొట్టి కౌముది ముఖం చూడటం మానేశాడు. కళావతికి పాపం ఇదేం తెలియదు. పాటలిక మంజరికలిద్దరూ ఒకరికి తెలిసిన సంగతులు ఒకరు చెప్పుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మంజరిక కళావతి దగ్గర ఉండగా శారద అనే ముత్తైదువ వచ్చింది అక్కడికి. ఆమె భర్త స్వల్ప పండితుడు. ఆమెకు కొడుకున్నాడు. అతన్ని కళావతి భర్తే పెంచి పెద్ద చేశాడు. వాడే ఘటదత్తుడు. అయితే అతడు కొన్ని రోజులుగా ఇంటికి రావటం లేదు. మీ భర్తగారు ఎక్కడికైనా పంపారా అని అడగటానికి వచ్చింది ఆమె. నిజానికి అతడు ఆమె పెంపుడు కొడుకు. ఆమె యోగిని వల్ల మంత్రోపదేశం పొంది అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళటము, కుండలో శిశువు దొరకటము, వాడికి ఘటదత్తుడు అనే పేరు పెట్టి పెంచటము అంతా చెప్పింది ఆమె. ఘటదత్తుడు తన భర్తకు ప్రాణం వంటి వాడని కనుక్కొని మర్నాడు చెబుతానని ఆమెను పంపించింది కళావతి. కౌముది మీద అలుక, ఘటదత్తుని మీద కోపం సంగతి మంజరిక ద్వారా కళావతికి తెలిసింది. అయితే కౌముది ఉత్తమురాలని కళావతికి పూర్తిగా నమ్మకం ఉంది. అందువలనే ఆమె అంతఃపురం పరిచారికలెవరో ఈ కుట్ర పన్నారని తనకు అనుమానంగా ఉందన్నది. ఘటదత్తునిపై అనవసరంగా అనుమానిస్తున్నారని చెప్పింది. ఉత్తమ కులంలో పుట్టిన అతడు ద్రోహకృత్యాలు చెయ్యడని అతని జన్మ వృత్తాంతపు నిదర్శనాలు చెప్పి భర్త పశ్చాత్తాపపడేలా చేసింది. అతని పెంపుడు తల్లి వచ్చి ఘటదత్తుని ఎక్కడికైనా పంపారా అని అడిగి వెళ్ళింది. ఆమెకేం జవాబు చెబుతారు అని అడిగింది. దేశాంతర శిక్ష వేశానన్నాడు. మంజరిక పాటలికలకు ఘటదత్తుని అసలు తల్లి కళావతి అని తెలిసి భయపడసాగారు. వాళ్ళిద్దరూ రాత్రికి రాత్రే పారిపోయి కమలాపురం చేరి ఇంద్రదత్త దగ్గర చెలికత్తెలుగా కుదిరారు అని చెప్పి పై కథను తర్వాత మజిలీలో చెప్పసాగాడు మణిసిద్ధుడు. కాశీ మజిలీ కథలు 88వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.